హాయ్! నేను మీ అందరికీ వర్క్ నేర్పిస్తానన్నాను కదా! అలానే వర్క్ నేర్చుకోవటానికి రాజమండ్రి నుంచి స్టూడెంట్స్ వచ్చారండి. చాలా నీట్‌గా నేను వాళ్ళకి వర్క్ నేర్పించాననమాట. ఈరోజు లెహరియా లైన్స్ 3 కలర్స్‌లో ఎలా చేయాలో చూపిస్తున్నాను. నీట్‌గా చూడండి. 3 కలర్స్‌లో లెహరియా లైన్స్ అనమాట. ముందుగా శారీని మనం ఇలా పొడవుగా తీసుకొని దాన్ని 4 మడతల మీద మడుచుకోవాలి. పొడవుగా ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలన్నమాట. 4 ఫోల్డింగ్స్ వేసిన తర్వాత చూడండి 2 మడతలు ఒక వైపుకి మధ్యలోకి 2 వైపులు మళ్ళీ బ్యాక్ సైడ్‌కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా నీట్‌గా చేయండి. ఏదైనా సరే స్కిప్ చేయకుండా చూడండండి. ఎందుకంటే మీరు వర్క్ నేర్చుకోవాలి అంటే నీట్‌గా స్కిప్ చేయకుండా చూడాలన్నమాట. చూడండి ఓపెన్ వైపు నుంచి క్లోజ్ వైపు ఇలా క్రాస్‌గా ఒక లైన్ తీసుకోవాలి మనం. ఓపెన్ వైపు నుంచి క్లోజ్ వైపు క్రాస్‌గా ఇలా లైన్ గీసుకోవాలి. అక్కడి నుంచి ఒక జాన వదిలేసుకొని అటువైపు కూడా ఒక జాన ఇలా కొలత పెట్టుకొని నీట్‌గా కూడా శారీ మొత్తం ఎన్ని లైన్స్ వస్తే అన్ని లైన్స్ మనం ఇలా గీసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. చూడండి ఒక జాన వదిలేసి మొత్తం అలా గీసుకుంటూ వెళ్ళిపోవాలి. లైన్ దగ్గర మనం క్లాత్‌ని నేను వీడియోలో చూపించిన విధంగా క్లాత్‌ని ఇలా లైన్ దగ్గర మడుచుకొని పెట్టుకొని చూడండి నీట్‌గా కుచ్చిళ్ళ మాదిరిగా నీట్‌గా మడుచుకోవాలి. మడిచిన తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్‌ని తీసుకోవాలండి. రబ్బర్ బ్యాండ్స్ తీసుకొని ఒక 1 ఇంచ్ లోపలికి మనం రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం ఒక లైన్ వదిలేసి ఇంకొక లైన్‌కి పెట్టుకోవాలండి. చూడండి ఈ లైన్ వదిలేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ లైన్‌కి పెడుతున్నాం. చూడండి నీట్‌గా ఇంకొకసారి ఇలా తీసుకోవాలి. లైన్‌ని ఇలా పట్టుకొని కుచ్చిళ్ళ మాదిరిగా మడుచుకుంటూ వెళ్ళాలి. మడిచిన తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ అనేది దాని మీద 1 ఇంచ్ లోపలికి మనం రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి. ఇలా మనం శారీ మొత్తం ఒక లైన్ వదిలేసి ఇంకొక లైను మనం రబ్బర్ బ్యాండ్లు వేసుకుంటూ వెళ్ళాలండి. ఎందుకంటే మనం మళ్ళీ కూడా ఆ మధ్యలో వదిలేసిన లైన్‌కి మళ్ళీ వేరే కలర్ చేయాలి అంటే మనం 3 కలర్స్ అనుకున్నాం కాబట్టి ఇలా ఒక లైన్ వదిలేసి ఇంకొక లైను కంపల్సరీ వేసుకోవాల్సి ఉంటుంది. అలానే చూడండి ఇప్పుడు పళ్ళు డిజైన్ చేస్తున్నాం మనం. పళ్ళుని స్పైడర్ వెబ్ లాగా డిజైన్ చేస్తున్నాం అనమాట. 1 మీటర్ పళ్ళు తీసుకొని నీట్‌గా మధ్యలో ఒక డాట్ తీసుకొని ఇలా షిగోరిలాగా మనం కట్టుకుంటే స్పైడర్ వెబ్ నీట్‌గా వస్తుందన్నమాట. చూడండి మనం శారీ మొత్తం ఒక లైన్ వదిలేసి ఇంకొక లైన్‌కి రబ్బర్ బ్యాండ్లు వేసేసాము. ఇది లెహరియా లైన్స్ అన్నమాట. పోతే కలర్ కలుపుతున్నాం మనము. ఈ శారీకి మనం గోల్డెన్ యెల్లో ప్లస్ గ్రీన్ కలర్ చేసాం కదా! ముందు గోల్డెన్ యెల్లో తీసుకుంటున్నాను నేను. 1 స్పూను గోల్డెన్ యెల్లోకి 2 స్పూన్స్ కాస్టిక్, 2 స్పూన్స్ హైడ్రోస్ వేసుకోవాలన్నమాట. మనకి గోల్డెన్ యెల్లో కలర్ అనేది నీళ్ళల్లో కరగదండి. చూడండి పైకి తేలుతూ కనిపిస్తుంది. కాబట్టి మనం కొంచెం సర్ఫ్ అనేది యాడ్ చేసుకోవాలి అందులోకి. కొంచెం సర్ఫ్ వేయటం వలన నీట్‌గా మనకి ఆ కలర్ అనేది కలిసిపోతుంది. కలర్ కలిసిన తర్వాత ఒక 1 లీటర్ హాట్ వాటర్ అందులో పోసుకొని ఇప్పుడు కాస్టిక్ సోడా 1 స్పూన్‌కి 2 స్పూన్స్ కాస్టిక్ సోడా వేసుకోవాలి. మనం 2 స్పూన్స్ కలర్ తీసుకున్నాం కాబట్టి 4 స్పూన్స్ కాస్టిక్ సోడా తీసుకోవాలి. హైడ్రోస్ కూడా 4 స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మన కలర్ చూసారా ఏ కలర్‌లో కనిపిస్తుందో? కలర్ మనకు గోల్డెన్ యెల్లో కాకుండా స్నఫ్ కలర్‌లో కనపడుతూ ఉందన్నమాట. అలా కనపడినప్పుడు మాత్రమే మనం కలర్ నీట్‌గా కలిపినట్టు అర్థం. ఇప్పుడు చూడండి బాగా హాట్ వాటర్, బాగా మరుగుతున్నటువంటి నీళ్ళని ఒక టబ్‌లో పోసుకుంటున్నాం మనం. హాట్ వాటర్ పోసిన తర్వాత ఇందులో కూడా కొంచెం హైడ్రోసు, కొంచెం కాస్టిక్ యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ స్పూను అంటే సగం స్పూన్ మాత్రం హైడ్రోసు, సగం స్పూన్ కాస్టిక్ ఈ హాట్ వాటర్‌లో మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక శారీ డిప్ చేసిన తర్వాత ఇంకొక శారీ డిప్ చేయాలి అనుకున్నప్పుడు కొంచెం కలర్ వేసుకొని మళ్ళీ కొంచెం కాస్టిక్, కొంచెం హైడ్రోస్ కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి శారీకి అలా చేస్తూ ఉండాలండి. చూడండి మనం కొంచెం కలర్ యాడ్ చేస్తున్నాము.
నేను కొంచెం మాత్రమే తీసుకున్నాను కలర్, ఎందుకంటే మనం ఇంకో కలర్ కూడా చేయాలి కాబట్టి మనకి లైట్ కలర్లోనే మనకి గోల్డెన్ ఎల్లో అనేది రావాలి కాబట్టి కొంచెం మాత్రమే యాడ్ చేశాను. చూడండి, ఇలా నీట్గా ఓపెన్ చేస్తూ మనం శారీని డై చేసుకోవాలి. మనం ఎంత గ్లౌజులు వేసుకున్నా కూడా మనకి చేతులు మండుతాయండి, కాలుతూ ఉంటాయి కాబట్టి చూడండి, గ్లౌజెస్ లోపలికి వాటర్ ఇలా తీసుకొని దాన్ని మళ్ళీ వెనక్కి ఇలా టర్న్ చేసుకుంటే ఆ వేడిగా ఉన్న నీళ్లు బయటకు వెళ్ళిపోతాయి మనకి. మళ్ళీ కూడా నీట్గా డై చేసుకోవచ్చు. మనం డై చేసిన తర్వాత గట్టిగా పిండేసేయాలండి. వాటర్ అనేది అందులో ఉంటే మనకి త్వరగా కలర్ రాదనమాట. చూడండి, గట్టిగా పిండేసిన తర్వాత మాత్రమే మనకి ఆ గోల్డెన్ ఎల్లో కలర్ అనేది కనిపిస్తుంది. చూడండి, ఇందాక ఎక్కడైతే మనం లైన్ వదిలేసామో ఆ లైన్ అనేది మళ్ళీ మనం క్రాస్గా తీసుకొని ఇలా కుచ్చిళ్ళ మాదిరిగా మడత పెట్టుకొని ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి. ఇలా శారీ మొత్తం మనం ఎక్కడైతే లైన్ వదిలేసామో మళ్ళీ అక్కడ లైన్ వేసుకోవాలండి. ఫస్ట్ మనం వేసిన దగ్గర వైట్ కలర్ ఉంటుంది, ఇప్పుడు మనం వేసే దగ్గర ఎల్లో కలర్ ఆగిపోతుంది. చివరిగా మనం వేసే కలర్ మాత్రమే శారీ మొత్తం కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి వైట్, ఎల్లో, గ్రీన్ కలర్, లాస్ట్లో నేను గ్రీన్ కలర్ యాడ్ చేస్తున్నాను కాబట్టి గ్రీన్ కలరు శారీ వచ్చేస్తుంది. మధ్యలో ఉన్న లైన్స్ మాత్రం వైట్ కలరు, ఎల్లో కలర్లో మనకి లైన్స్ కనపడతాయి. ఇలా శారీ మొత్తం ప్రిపేర్ చేసేసాం. చూడండి, నీట్గా అన్నీ కూడా వేసేసాం. ఇప్పుడు పళ్ళు కూడా ఓపెన్ చేసి లోపల వైట్ కలర్ ఆగిపోయి ఉంటుందండి, ఆ వైట్ అనేదాన్ని బయటికి తీసేసి చూడండి, వైట్, ఎల్లో కనిపిస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ మనం సేమ్ ఇందాక ఎలా అయితే కట్టామో అలా కట్టుకోవాల్సి ఉంటుంది. స్ప్రే డిజైన్ లాగా మొత్తం చూడండి, స్పైడర్ వెబ్ లాగా మీకు చాలా నీట్గా వచ్చింది కదా అది. దాన్ని మళ్ళీ కూడా మనం ఇలా గట్టిగా కట్టుకోవాలి. గట్టిగా కట్టేటప్పుడు గట్టిగా కడితేనే మనకి డిజైన్ అనేది బాగా కనపడుతుందండి. లేకపోతే ఉన్న కలర్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయి మనకి డిజైన్ అనేది సరిగా కనపడదు. ఇలా మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు మనం గ్రీన్ కలర్ అనేది కలుపుతున్నాము ఆ శారీ. ఈ గ్రీన్ కలర్ కూడా వ్యాట్ కలరేనండి. ఈ వ్యాట్ కలర్ మనం 2 స్పూన్స్ తీసుకుంటున్నాము. 1 స్పూన్ కలర్కి 2 స్పూన్స్ హైడ్రోజు, 2 స్పూన్స్ కాస్టిక్ కూడా వాడాల్సి ఉంటుంది మనము. చూడండి, ముందుగా కలర్లో కొంచెం హాట్ వాటర్ పోసి కలుపుకోవాలి. హాట్ వాటర్ పోసి కలుపుకోవాలి. చూడండి, ఆ కలర్ అనేది బాగా కరిగిన తర్వాత ఇప్పుడు కాస్టిక్ సోడా 4 స్పూన్స్ వేసుకోవాలి. అలానే హైడ్రోస్ కూడా 4 స్పూన్స్ వేసుకోవాలి. వేసిన తర్వాత మనకి గ్రీన్ కలర్ కూడా కలర్ మారిపోతుంది, గ్రీన్ కలర్లో కనపడదన్నమాట. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం హాట్ వాటర్ పెట్టుకొని మళ్ళీ డై చేసుకోవాలి. ఇది కూడా వ్యాట్ కలరే కాబట్టి ఇందాక ఎల్లో కూడా వ్యాటే చేసాము, మనము గ్రీన్ కూడా వ్యాటే చేసాము. చూడండి, హాట్ వాటర్లో మళ్ళీ కొంచెం హైడ్రోస్, కొంచెం కాస్టిక్ యాడ్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇప్పుడు గ్రీన్ కలర్ అనేది కొంచెం యాడ్ చేద్దాం. మనం చేసి వాటర్లో బాగా కలుపుకున్న తర్వాత చూడండి, శారీని డై చేస్తున్నాం. ఇప్పుడు మొత్తం బాగా నీట్గా ఓపెన్ చేస్తూ డై చేయాలండి. శారీని తిప్పకూడదు, అలా గుండ్రంగా నీట్గా ఓపెన్ చేస్తూ మనం ఎక్కడైతే రబ్బర్ బ్యాండ్ పెట్టామో అక్కడ కాకుండా పక్కన ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి క్లాత్ని అలా ఓపెన్ చేస్తూ డై చేయాలి నీట్గా. బాగా కాలుతున్నాయండి నీళ్లు, అందుకోసం గ్లౌజెస్ లోపల ఇలా చల్లటి నీళ్ళని ముంచుకోవాలన్నమాట. ముంచుకొని ఇలా వెనక్కి టర్న్ చేస్తే ఆ హాట్గా ఉండే వేడి నీళ్ళు మొత్తం కిందకి వెళ్ళిపోయి మనకి చేతులు కొంచెం చల్లగా అనిపిస్తాయి. చూడండి, ఇలా నీట్గా డై చేసుకోవాలి. మనం నీళ్ళల్లో అలా వదిలేసినా కూడా నీట్గా డై అవ్వదండి. మనం చేతులతోటి, 2 చేతులతోటి ఓపెన్ చేస్తూ నీట్గా డై చేసుకోవాలి. ఏదైనా సరే స్కిప్ చేయకుండా వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా చేయాలి ఏంటి అనేది. మనం కట్టుకున్నటువంటి డిజైన్ అనేది ఊడిపోకుండా మనం
గుంజాల్సి ఉంటుందండి. చూడండి, పిండాల్సి ఉంటుంది క్లాత్ని. ఎందుకంటే ఆ రబ్బర్ బ్యాండ్లు ఏమైనా ఓపెన్ అయిపోతే మనకి డిజైన్ అనేది అక్కడ కనిపించదు. ఇంకా కలర్, ఇప్పుడు మనం వేసే కలరు అక్కడ కూడా అంటుకుపోయి మనం చేసే డిజైను కరెక్ట్గా రాదు. కాబట్టి మనం గుంజేటప్పుడు మాత్రం, జాడించేటప్పుడు మాత్రం ఈ డిజైన్ ఊడిపోకుండా ఉండేటట్టు చూసుకోండి. చూడండి, మనకి ఇప్పుడు ఇది బాగా డై అయిపోయింది. చూద్దామా డిజైన్ ఎలా వచ్చిందో. లెహిరియా లైన్స్ 3 కలర్స్ అని చెప్పాను కదా మీకు. వైట్ లైను, ఎల్లో కలర్ లైను, లాస్ట్లో వచ్చేటటువంటి గ్రీన్ కలర్ అన్నమాట. 3 కలర్స్ తోటి మనకి శారీ అనేది రెడీ అయిపోయింది. పళ్ళు కూడా ఓపెన్ చేస్తున్నారు నీట్గా. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, స్పైడర్ వెబ్ చాలా నీట్గా కట్టారండి. నేర్చుకునేటప్పుడైనా కూడా చాలా అందంగా ప్రిపేర్ చేశారు. ఇలానే మీరు కూడా వర్క్ నేర్చుకోవాలి అనుకుంటే నేను పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. నీట్గా నేను మీ అందరికీ వర్క్ నేర్పిస్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో ఎంత ఓపిక్గా మీరు చూస్తూ ఉన్నందుకు. చాలామంది సబ్స్క్రైబర్స్ ఉంటారండి. అందరూ కూడా నా వీడియోస్ చాలా ఇష్టపడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ.